ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఘనుడైన దేవా, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీ మాటలను మేము వింటూ ఉండగా కనికరించండి. మాకు కావలసిన సందేశమును మీరు అనుగ్రహించి మీ దీవెనలతో వినుచు ఉన్న ప్రతి శ్రోత ఆశీర్వదించబడులాగున సహాయమును దాచేయమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ లేఖనములో మనము ఆలోచించి ఉన్నటువంటి సందర్భంలో మనకి కనబడినటువంటి సువార్తలో మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో చదువుకున్నామండి. 14వ అధ్యాయము ఇదే మాటలను మనము ఇంకా 2 చోట్ల గమనించవచ్చండి. 14వ అధ్యాయము 23వ వచనమండి. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. యేసు ప్రభువారు ఒంటరిగా దేవునితో గడిపి ఉన్నటువంటి సందర్భాన్ని మనము ఆలోచించుకుంటూ చెప్పవలసి ఉన్నటువంటి విషయం ఏంటంటే, మార్కు 6:46, లోక 6:12, ప్రార్థించుట యందు 9వ అధ్యాయము లోక 9:28లో ప్రార్థనలో యేసు ప్రభువారు గడిపి ఉన్న సంఘటనలను జ్ఞాపకం చేసేటువంటి సందర్భమే. యేసు ప్రభువారు ఎలాగ దేవునితో గడిపి ఉన్నాడు. మనము ఒక్కసారి ఒక విషయాన్ని ఆలోచించి ఉన్నప్పుడు కొంతమంది అయితే అదే విషయాల్ని ఆలోచించి భయంకరమైన వ్యాధిగ్రస్తులైనటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటామండి. ఆలోచన ఎంత ప్రమాదకరమైనటువంటిదంటే వారు ఆలోచించి వ్యాధిగ్రస్తులయ్యేటువంటి సంఘటనలను మనం చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభువారైతే తాను శరీరుడుగా భూమి మీద జీవించినప్పుడు ఆయన ఆ రాత్రంతా కూడా దేవునితో గడిపి ఉన్నాడు. ఆ సందర్భాల్ని ప్రతి సువార్తలో కూడా చెప్పబడి ఉన్నవి అనేటువంటిది మనం ఆలోచించవలసి ఉన్నాం. యేసు ప్రభువారు దేవునితో మాట్లాడేటువంటి విషయాలనే ప్రార్థనగా మనం ఆలోచించుచూ ఉంటామండి. ప్రార్థనలో యేసు ప్రభువారు చేసి ఉన్నటువంటి మనవులను దేవుడు విని సహాయపడుతూ ఉంటాడండి. వాటిలో మనము తెలుసుకొనవలసిన విషయం ఏంటంటే, మనము అడగడము వలన దేవుడు మనకి మేలు చేస్తూ ఉన్నాడు అనేటువంటి సరైనటువంటి సమాధానాన్ని మనుషుడు పొందడానికే దేవుడు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జరిపించి ఉన్నాడండి. ఆ విషయంలో చాలామంది కూడా వెనుకడుగు వేస్తూ ఉంటారండి. అనగా ప్రార్థన చేయడానికి కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరండి. దేవునికి తెలియదా? మనం ఏమి చేయాలి అనేది దేవునికి తెలియదా? దేవుణ్ణి మనం అడగవలసినంత అవసరత ఏంటి అనని పరలోకపు ప్రార్థన చేస్తూ కొంతమంది వారి సమయాన్ని పాడు చేసుకుంటూ ఉంటారండి. పరలోకపు ప్రార్థన చేసుకుంటూ దైవశక్తిని పొందవచ్చు అని ప్రభువు చెప్పి ఉన్నటువంటి మాటలలో ఉన్న అర్థాన్ని కూడా వారు వేరుగా భావిస్తూ ఉంటారండి. అయితే మనము తెలుసుకొనవలసి ఉన్నటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభువారు ఆయన వాక్యములో చెప్పి ఉన్నటువంటి మాట విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరక ఉండునట్లు ఆయన హస్తములు కురుచ కాలేదు అని భక్తుడు సెలవిచ్చి ఉన్న మాటలను మనం ఆలోచించుదామా. ఆయన చేతులు చిన్నవి కాదు, ఆయన చెవులు మందము కాదు అనేటువంటి సందర్భాన్ని మనం ఆలోచించి ఉన్నప్పుడు మనలో చాలామంది కూడా ప్రార్థన అనగానే చాలా నిర్లక్ష్యమైనటువంటి వైఖరిలోకి వెళుతూ ఉంటారండి. కానీ ప్రార్థనలో దేవుని యొక్క శక్తిని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని చాలామంది మర్చిపోతూ ఉంటారండి.
ఉదాహరణకి యేసు ప్రభువారు లూకాసు వార్తలో ఒక విషయాన్ని చెప్పి ఉన్నాడని, ఆయనను తన్ను అడుగు వారికి ఆయన పరిశుద్ధాత్మను ఎంతో ఖచ్చితముగా అనుగ్రహించును అనేటువంటి మాట. ఆయనను అడిగేటువంటి వాళ్ళు ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మను పొందును అనేటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ వినవచ్చాను. ఎందుకంటే అడగగా మానవుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతూ ఉంటాడు. దేవుడు చెవిటివాడా అని కొంతమంది అనుకుంటారు. అక్కడ అర్థము అది కాదండి. దేవుడు చెవిటివాడు కాదు, కానీ మానవుడే మూర్ఖత్వముతో దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటాడండి. ఎందువలనంటే మనుషుడు ఎప్పుడైతే దేవుణ్ణి మొరపెట్టటమో మర్చిపోతూ ఉంటాడో అతను దేవునికి దూరం అయిపోయి, చాలా దూరం అయిపోయి, ఆ తర్వాత దేవుని సన్నిధిలో నుండి బయటికి నెట్టివేయబడిన వాడుగా తయారవుతూ ఉంటాడు. అందువలన విసుకక నిత్యము ప్రార్థించండి అనేటువంటి మాటని యేసు ప్రభువారు సెలవిచ్చి ఉన్నారు. విసుకక ప్రార్థనలో ఉన్నటువంటి మరొక మాట ఏంటంటే, విసుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉండేటువంటి శరీరాన్ని మనం ధరించుకొని ఉన్నామండి. ఆ తర్వాత ఆయనను విసికించేటువంటి మాటలను మనము ఎప్పుడు పొందగలమంటే, మనము సమాధానము పొందినప్పుడే ఆయన విసికిస్తూ ఉంటామండి. సమాధానము పొందడము అని అనగానే మనము ఆలోచించవలసి ఉన్నటువంటి ఆ ఆశీర్వాదం ఏంటంటే, ఆయనను మానవులమైన మనము విసికించవలసి ఉన్నాము అని యేసు ప్రభువారు ఒక ఉదాహరణలో సెలవిచ్చి ఉన్నాడు. ఒక పేద విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి రోజు విసికించి ఆయన చివరికి విసుగు పుట్టినప్పుడు అతను సహాయం చేసి ఉన్నాడు అనేటువంటి ప్రభువు సెలవిచ్చి ఉన్నటువంటి మాటలను మనము గమనించవలసి ఉన్నాం. ఎంతవరకు విసిగించవలసి ఉన్నామంటే, వారి వలన దేవుడు విసికెత్తిపోయి, అయ్యో ఇంత అడుగుచూ ఉన్నప్పుడు కూడా నేను సహాయం చేయలేకపోతున్నానే అనేటువంటి భావన దేవునికి కలిగేటి అంతవరకు కూడా మానవుడు దేవుణ్ణి విసిగించవలసి ఉన్నాడు. అందుకనే ఆయన సెలవిచ్చి ఉన్నటువంటి మాటలను మనము లూకాసు వార్త 18వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే ఏ విధంగా చెప్పబడుచు ఉన్నదంటే, ఆయన విసుకుకోకుండా, చూడండి 18వ అధ్యాయం లూకాసు వార్త 1వ వచనములో, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచూ ఉండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏంటి అనంటే, ఒక న్యాయాధిపతి దగ్గరకు ఒక విధవరాలు యొక్క సంభాషణను మనం చదువుతూ ఉన్నాము. ఆమె రోజు వెళ్ళి విసికించేది. విసుగుదల ఎంతవరకు వచ్చిందయ్యా అంటే, ఈ విధవరాలు నన్ను 5వ వచనంలో నన్ను తొందర పెట్టుచు ఉన్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడు కొనకుండా ఉండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. అప్పుడు అనుకున్నాడు అతను, విసికించేటువంటి ఆ విధవరాలు యొక్క మొర వినడానికి అతను ఇష్టపడి ఉన్నాడు. కారణం ఏంటంటే, అతని యొక్క స్వభావాన్ని 4వ వచనంలో చెప్తున్నాడు. అతడు కొంతకాలము ఒప్పకపోయిన తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచు ఉన్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడు కొనకుండా ఉండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. గోజాడుకొని న్యాయాధిపతిని విసికించేటువంటి విషయమై ఇక్కడ చెప్పబడుచు ఉన్నది. ఆమె విసికించేటువంటి విషయంలో ఇక్కడ మనము ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించవలసి ఉన్నాం. ప్రతిసారి విసికించేటువంటి ఆమె యొక్క సమస్యను తీర్చడానికి దేవుడు
ఎలాగైతే మానవుడు ఎలాగైతే విసుగెత్తిపోయి ఉన్నాడో, దేవుడు కూడా 7వ వచనములో దేవుడు తాను ఏర్పరుచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచు ఉండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. అంటే ప్రతిసారి కూడా విసికించటము అనేటువంటి నానుడి ప్రభువు సెలవిస్తూ ఉన్నాడంటే, మానవుడు ప్రతి ఆశీర్వాదము వెనక ఎప్పుడు కూడా అడుగుకునేటువంటి విషయాన్ని బట్టే అవతల వ్యక్తికి జాలి కలుగుతుందండి, అలాగనే ప్రేమ కలుగుతున్నదండి. ఆ తర్వాత అతను ఎలాగైనా సరే ఇతనికి న్యాయం తీర్చాలి అనేటువంటి ఆలోచనలోనికి అతను వస్తూ ఉంటాడు. అంతేకాకుండా అతను విసికించినప్పుడు జరిగేటువంటి ఆశీర్వాదాన్ని ఇతనిలోనూ అతనిలోనూ మనం గమనించవలసి ఉన్నాం. ఎప్పుడు విసికిస్తాడంటే తనకు మేలు కలుగుతుంది అనుకున్నప్పుడే మానవుడు దేవుణ్ణి విసికిస్తూ ఉంటాడు. మేలు కలుగుతుంది అనేటువంటి ఆలోచన అతనికి రావలసి ఉన్నదాన్ని. అతను ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు సహాయం చేస్తాడు అనే నిరీక్షణతో అతను దేవుణ్ణి అడగవలసి ఉన్నాడని. అందుకనే విసుకుకోకుండా నిత్యము ప్రార్థన చేయండి అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని మీద ప్రేమ ఉన్నటువంటి మనుషుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి విసికిస్తాడు. అందుకనే ఇక్కడ ఒక మాట చెప్పబడి ఉన్నదండి. 7వ వచనములో దేవుడు తాను ఏర్పరుచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచు ఉండగా వారికి న్యాయము తీర్చడా. దివారాత్రులు మొరపెట్టడం అని, తన్ను గూర్చి దివారాత్రులు మొరపెట్టడము అనేటువంటి విసుగుదలకరమైనటువంటి ప్రార్థన మనుష్యుడు చేయవలసి ఉన్నాడు. ఎప్పుడైతే అలాంటి మనస్సు మనుష్యుడికి వస్తుందో తప్పకుండా అతనికి మేలు కలుగుతుందండి. ఆయన వినేటువంటి, ఆయనకి విసుగు పుట్టేటువంటి వరకు కూడా మానవుడు దేవుణ్ణి విడిచిపెట్టకుండా అడగవలసి ఉన్నాడు. అడగగా అతను పొందేటువంటి అధికమైనటువంటి ఒత్తిడితో దేవుడు మానవుడికి సహాయం చేస్తాడు. ఉదాహరణకి పరిశుద్ధ లేఖనములో యేసు ప్రభువారు శరీరుడుగా ఉన్నప్పుడు ఆయన సాయంకాలం అంతా కూడా, అనగా రాత్రంతా కూడా దేవునితో గడిపి ఉన్నాడు. దేవునితో గడిపినటువంటి ప్రభువు ఏ విధమైనటువంటి ఫలితాన్ని పొంది ఉన్నాడో మనం చూస్తూ ఉన్నామండి. హెబ్రీలకు రాసి ఉన్నటువంటి పత్రికలో కూడా ఇలాంటి ప్రార్థనలనే దేవుడు యేసు ప్రభువారు శరీరంతో ఉన్నప్పుడు జరిపించి ఉన్నట్లుగా మనం గమనించవచ్చండి. 5వ అధ్యాయము 7వ వచనములో శరీరధారి అయ్యున్న దినములలో ఆయన శరీరాన్ని ధరించుకొని ఉన్నప్పుడు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన అంగీకరించబడటానికి ఎంత విలువైన ప్రార్థన చేశాడయ్యా అంటే, మరణము నుండి రక్షింపగలిగినటువంటి ఆయనను ప్రభువు విడిచిపెట్టకుండా మొరపెట్టుకొని ఉన్నాడు. కాబట్టే ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. కాబట్టి మనము ఏ విధంగా దేవుణ్ణి విసికించుచు దైవాశీర్వాదాలు పొందవలసి ఉన్నామో ఇక్కడ చెప్పబడుచు ఉన్నదాన్ని. దేవుడు మానవుణ్ణి ఏ స్థితిలో ఉంచి ఉన్నాడో ఆ స్థితిలో చాలా మెలకువ కలిగి దేవుణ్ణి గోజాడుకోవలసి ఉన్నాడు. హానోకు దేవునితో నడిచెను, దేవుడు అతన్ని కొనిపోయెను అని చెప్పబడి ఉన్నదాన్ని. అలాగనే మనుష్యుడు ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టకుండా అడుగుతూ ఉంటాడో అతనికి కావలసి ఉన్న అవసరాలన్నీ తీర్చేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. అందుకనే పరిశుద్ధ లేఖనములో
ఇంకొక మాట చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నదండి. హెబ్రీలకు రాసి ఉన్నటువంటి పత్రిక తర్వాత యాకోబు పత్రిక 5వ అధ్యాయములో దేవుడు సెలవిచ్చి ఉన్నటువంటి మాటను మనం చదువుకుందామండి. 5వ అధ్యాయము 15వ వచనములో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన వ్యాధిగ్రస్తుడిని బాగు చేస్తూ ఉంటుంది. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, మానవుడు ఎప్పుడైతే దేవుని మీద ఆశతో ప్రార్థన చేస్తూ ఉంటాడో ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలాన్ని మానవుడు పొందగలడాన్ని. అందువలన మనము నేర్చుకునేటువంటి ఈ పాఠములో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని మనం అనుకున్నప్పుడు, ప్రార్థన వలన మానవుడు దేవునికి దగ్గరగా జీవించటానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎంత దగ్గరగా ఏర్పాటు చేస్తాడంటే, విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాస సహితము అని అంటే దేవుడు నాకు సహాయము చేస్తాడు అనేటువంటి ఆశతో మానవుడు చేసేటువంటి ప్రార్థనే నమ్మకమైనటువంటి ప్రార్థన. దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు అనేటువంటి ఉద్దేశంతో మానవుడు దేవుణ్ణి అడగవలసి ఉన్నాడు. అందుకనే విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు అని చెప్పబడి ఉన్నాయండి. ఎందుకంటే దేవునికి మానవునికి మధ్యలో వచ్చేటువంటి పాపము అడ్డుగా ఉంటుంది కాబట్టి అతని ప్రార్థన దేవుడు వినలేదు అని పరిశుద్ధ లేఖనంలో చెప్పబడుచూ ఉంటుంది. కాబట్టి దేవుడు మానవుని ప్రార్థన వినాలి అని అంటే అతను పరిపూర్ణుడుగా నాకు దేవుడు సహాయం చేస్తాడు అనే ఉద్దేశం చొప్పున అతను ప్రార్థన చేసి ఉన్నప్పుడు తప్పకుండా అతని ప్రార్థనకు ఫలితము జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించవలసి ఉన్నాం. ఎందుకంటే ప్రార్థనలో చాలా ప్రాధాన్యత ఉన్నది అని తెలుసుకొనవలసి ఉన్నామని ఇక్కడ లేఖనంలో స్పష్టంగా చెప్పబడుచు ఉన్నదండి. కాబట్టి మనము ఎలాంటి జీవితాన్ని జీవించుచూ ఉన్నామో ఒక్కసారి పరిశీలించుకొని మన జీవిత యాత్రకు తగినటువంటి రీతిగా మనము ప్రభు దగ్గర ప్రతిఫలాన్ని పొందవలసి ఉన్నాం. ఆ తర్వాత యేసు ప్రభువారు 1వ దశలోని పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఇంకొక మాట సెలవిచ్చి ఉన్నారండి. ఎడతెగకుండా 5వ అధ్యాయము 17వ వచనమండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండండి అని చెప్పుచూ ఉన్నాడండి. ప్రతి విషయములో కృతజ్ఞతాపూరితమైనటువంటి ప్రార్థన చేయమని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థనలో కూడా విసిగించేటువంటి ప్రార్థన ఏంటి అని మనుషులు అనుకుంటూ ఉంటారండి. కానీ విసిగించటము కాదు, కానీ దేవుణ్ణి విడువకుండా మానవుడు అడిగేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కృతజ్ఞతాపూరితమైనటువంటిది దేవుడు చేసి ఉన్న ప్రతి దానికి కూడా కృతజ్ఞుడై జీవించటము అనేటువంటి విషయము చాలా గొప్పదండి. ఎంతమంది అయితే దేవుడు చేసి ఉన్న మేళ్ళుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటారో అప్పుడు ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని వారు చూడగలరండి. ఆ తర్వాత ఆ ప్రార్థనలో వాళ్ళు పొందేటువంటి అనుభూతి గొప్పది అని గమనించేటువంటి రీతిగా దేవుడు ఒక అద్భుతాన్ని తయారు చేస్తాడండి.
కాబట్టి మనం ఒక్కసారి పరిశీలించుకున్నాం, మనం ఏ స్థితిలో దేవునికి దగ్గరగా జీవించుచూ ఉన్నామో ఒక్కసారి మన హృదయాల్ని పరిశీలించుకొని, ప్రభువా, నేను ఇన్నిసార్లు నీ దగ్గరికి వచ్చి నేను అడుగుతూ ఉన్నాను, నాకు ఫలితం ఇవ్వలేదేంటి అనేటువంటి ప్రార్థన ఎక్కడా కూడా కనబడటం లేదండి. ఎందుకంటే దేవుణ్ణి మానవుడు ఎంత విసిగించుతాడో అంత దగ్గరగా మానవుడు దేవునితో ఉండటానికి ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాడని పరిశుద్ధ లేఖనంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నదండి. కాబట్టి మానవులమైన మనము ఎలాగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం? అదే ప్రార్థన. దేవుణ్ణి అడిగేటప్పుడు మొట్టమొదటిసారిగా మనకి కృతజ్ఞత ఉండాలి. ప్రభువా, నీవు నాకు ఇది చేసావు కాబట్టి నీకు వందనాలు. ఆ తర్వాత నీవు నాకు ఈ పని చేయబోతూ ఉన్నావు కనుక నీకు వందనాలు అనని ప్రతి మనుష్యుడు కూడా తన నిజస్థితిని దేవుని దగ్గర పెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ మనుషునికి మేలు చేస్తాడు అనని గమనించవలసి ఉన్నాం. ఉదాహరణకి భక్తుడైనటువంటి దావీదు బాల్యము నుండి కూడా దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి వాడు కాబట్టి తన మామగారైనటువంటి సౌలు అనేక మార్లు అతన్ని ప్రాణాపాయముల్లో నుండి భయంకరమైనటువంటి స్థితిలో అతన్ని పెట్టవలనని ఆలోచించినప్పటికీ కూడా అతను దేవుణ్ణి ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి అతను దేవుని బిడ్డలను అందరినీ కూడా ఏలేటువంటి అధికారాన్ని పొంది ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఏ స్థితిలో ఉన్నామో, మనము దేవుని ఆత్మతో ఏ విధంగా మన హృదయాల్ని దేవుని యందు బలపరచుకొనవలనో ఇవన్నీ కూడా ప్రత్యేకించి మన హృదయాల్ని ప్రభు సన్నిధానంలో పెట్టినప్పుడు దేవుని ఆత్మ మనలో జీవించి మనలను ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులుగా తయారు చేయగలడండి. అందుకనే తలాంతులను వర్ణించేటువంటి దేవుడు ఎన్ని తలాంతులు ఇచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మని వలన ఇవ్వబడును అనేటువంటి రీతిగా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. చాలామంది కూడా కృపావరములు అనేటువంటి విషయాన్ని చదువుకొని ఉన్నప్పుడు 12వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ వచనములో కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే మానవుణ్ణి పలు రకాలైనటువంటి తలాంతులతో ఆశీర్వదించును అని ఇక్కడ మనకి చెప్పబడి ఉన్నదండి. 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయములో దేవుడిచ్చినటువంటి తలాంతులను జ్ఞాపకం చేస్తూ చెప్పబడుచు ఉన్న మాటలండి. అంటే మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బుద్ధివాక్యాలు, జ్ఞానవాక్యాలు, విశ్వాస సంబంధమైనటువంటి స్వస్థపరిచే వరాలు, అద్భుతాలు చేసేటువంటి రీతిగా ఎన్నో రకాలుగా మానవుని యొక్క ప్రార్థనలను బట్టి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని మనకి స్పష్టంగా చెప్పబడుచు ఉన్నదండి. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి పరిశీలించుకొని ప్రభు యొక్క దీవెనలను పొందటానికి మనము సిద్ధముగా ఉన్నామా లేదా? మనం సిద్ధంగా లేకపోయినట్లయితే ఆ విషయాల్ని ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర అడుగుతూ ఉన్నప్పుడు విసుక్కోకుండా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి సిద్ధపడుతూ ఉంటామో దేవుడు కూడా మానవుణ్ణి గమనించి అతనికి కావలసి ఉన్నటువంటి అవసరాన్ని తీర్చును అని ఆలోచన చేసుకొని ప్రభువునందు మనస్సు చేత మనమందరము కూడా ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రభువుని గోజాడుకుంటూ దీవెనలను పొందవలనని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ఘనుడవైన దేవ, పరిశుద్ధుడా, మీరు అనుగ్రహించి ఉన్నటువంటి ఈ మంచి వర్తమానానికై వందనాలు ప్రభువా. మేము మిమ్మల్ని అడుగున్నటువంటి విషయంలో విసుగుదల లేకుండా గోజాడుకుంటూ మీరిచ్చే ఆశీర్వాదాలు పొందటానికి మీ కృప చొప్పున మనుషులమైన మాకు మీ సన్నిధిని తోడుగా నుంచి ప్రార్థన చేసుకుంటూ ఆత్మయందు ఫలములను పొందుటకు మీ సహాయమును దయచేయవలసి ఉన్నదిగా
మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమాలి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.